జెడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు 4 లక్షలట. ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి 4 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చట మ్యాక్సిమం. అయ్యేదా ఇది? 4 లక్షలు అయిద్దా? ఆయన నాకు తెలిసి ఒకరోజు ర్యాలీకి సరిపోద్ది మా మండలంలో. ఒకరోజు ర్యాలీకే 4 లక్షలు సరిపోవు కావచ్చు. ఇప్పుడు సర్పంచ్లే 50 లక్షలు కోటి రూపాయలు పెట్టడానికి రెడీగా ఉన్నారు కొంతమంది. అంత డబ్బులు ఉన్నోళ్ళే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు వీళ్ళే. ఇక జెడ్పీటీసీకి ఎంత కావాలి? మొత్తం మండలం. సరే ఎంపీటీసీ అంటే దానికి పెద్దగా ఇది ఉండదు, కానీ ఎంపీటీసీ కంటే సర్పంచ్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎలక్షన్. ఎంపీటీసీ అంత పెద్దగా ఉండదు, డబ్బులు కూడా అంత పెద్ద ఖర్చు పెట్టరు బేసిక్గా. మరి ఈసారి ఎట్లుంటుందో జెడ్పీటీసీకి ఉంటుంది. ఎందుకంటే జెడ్పీ చైర్మన్ ఎన్నుకునేది కదా, అది జిల్లాలో ఒక కీలక పోస్ట్ ఎన్నుకునేది కాబట్టి జెడ్పీ చైర్మన్ పదవి కోసం ఇవాళ చాలామంది మాజీలు అంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల కొడుకులు, బిడ్డలు, కోడన్లు, ఇట్లా చాలామంది పోటీ పడడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళకే, మళ్ళీ అదే కుటుంబాలకి. సో కాబట్టి అక్కడ జెడ్పీ చైర్మన్ కావాలంటే ఇక్కడ జెడ్పీటీసీలు ఎక్కువగా ఉండాలి. ఎంపీటీసీలు కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. ఇది పెద్దగా ప్రాధాన్యత కొంత తక్కువనే ఉంటుంది కంపేర్ చేస్తే. జెడ్పీటీసీకి ఎక్కువ ఉంటుంది. సో రేపు జెడ్పీ చైర్మన్ అయితే ఎమ్మెల్యే కావచ్చు, అంటే క్యాడర్ పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి జెడ్పీటీసీ స్థానం కోసం అందరూ చాలా గట్టిగా ఫైట్ చేస్తారు. చాలా కీలకంగా పోతుంది. 565 జెడ్పీటీసీలు ఉన్నాయి. అంటే 565 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క జెడ్పీటీసీ మండలానికి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ నిర్దేశిత వ్యయ పరిమితిని మించిన 45 రోజుల్లోగా తమ ఖర్చుల వివరాలు సమర్పించకపోయినా 3 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అవుతారు. ఇది ఇప్పుడు ఏమైనా అవుతుందా? ఇప్పుడు అంతకంటే ఎక్కువనే ఖర్చు పెడతారు. ఎక్కడైనా ఏ ఒక్క కేసులో అయినా ప్రూవ్ చేసి నువ్వు 4 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినావు, నువ్వు అనర్హుడివి అని ఎక్కడైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇంపాసిబుల్. అది పోయిందా? పవర్ పోయిందా? ఒకవేళ గెలిచిన పదవిని సైతం కోల్పోయే ప్రమాదం ఉందట. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 238 కింద విధించిన నిబంధనలు ఇవి. జెడ్పీటీసీ అభ్యర్థికి 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థికి 1,50,000 పరిమితి ఉంటుందట. ఎంపీటీసీకి ఎంత? 1,50,000. అభ్యర్థి పోటీ చేసే ప్రాంతంలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చు కూడా అభ్యర్థి ఖాతాలోనే జమ అవుతుంది. ఫలానా అభ్యర్థి అని కాకుండా పార్టీ తరపున పోటీ చేసే వారందరి కోసం సాధారణ ప్రచారానికి చేసే ఖర్చులను మాత్రం అభ్యర్థుల ఖాతాల్లో చూపించాల్సిన అవసరం లేదు. సర్పంచ్ వార్డు సభ్యులకు ఎట్లుంది? 2011 జనాభా లెక్కల ప్రకారం 5,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థికి 2,50,000, వార్డు సభ్య పదవి అభ్యర్థికి 50,000 రూపాయలు ఖర్చు అయిద్దట. 2011 జనాభా లెక్కల ప్రకారం. ఆ తర్వాత క్యాస్ట్ సెన్సెస్ లేవు కదా, మన సెన్సెస్ లేవు కదా, 2000 జనాభా లెక్కలు ఏం తీయలేదు కదా. సో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్కి 2,50,000, వార్డు మెంబర్కి అయితే 50,000. ఇక 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి 1,50,000, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. వార్డు సభ్యునికి 30,000 అట. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది ఎక్కడి 1,50,000, ఎక్కడి 2,50,000. ఇది కుదరనేది. మినిమం గ్రేటర్ హైదరాబాద్కి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, మున్సిపాలిటీలకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు అయితే 1-2 కోట్లే, అంతకంటే ఎక్కువనే 5 కోట్లు 10 కోట్లు కూడా. కొంత రూరల్ ఏరియాలోకి వెళ్తే మినిమం 50 లక్షలు ఖర్చు పెట్టకపోతే కష్టమే. ఇక స్టార్ట్ అయింది ఆల్రెడీ దుకాణం. కాకపోతే ఏంటంటే భయంగా ఉన్నారు. ఇది ఆగస్టు 8వ తేదీన కోర్టు ఏం చెప్తుంది, ఎలక్షన్ వస్తుందా రాదా, ఇది ఒక సందిగ్ధత ఉంది కాబట్టి చూస్తున్నారు అట్లా. ఒకవేళ కనుక కోర్టు కేసు లేకుండా ఇవాళ ఎలక్షన్స్ ఉండే పరిస్థితి ఉంటే ఇవాళ దసరా దుమ్ములు వేసిపోయేది, మామూలుగా ఉండకపోతుండే. ఈ ఖర్చులు వీటన్నిటికి సంబంధించినవి 45 రోజుల్లోగా సమర్పించాలన్నట. సో ఇట్లా ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టాలన్న దానికి సంబంధించిన వార్త. ఇప్పుడు ఈ 3 పిల్లల నిబంధన అనేది ఒకటి చాలా మంది అడుగుతున్నారు. ఈ సమస్య నుంచి దీని నుంచి బయట పడేయండి దయచేసి రేవంత్ రెడ్డి గారు అని నిన్న ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకున్నట్టున్నది. ఇగో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం 1995 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు.
అప్పటి నుంచి ముగ్గురు పిల్లలున్న వారికి ఎన్నికల్లో పోటీకి అవకాశం లేదని చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది. తెలంగాణలో ఇది ఇప్పటికీ అమల్లో ఉన్నది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు? 31/5/1995 నాటికి ముగ్గురు పిల్లలు ఉన్నవారు అర్హులట. అంటే 1995 జూన్ 1 తర్వాత ఎవరికైనా ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు. అంతకు ముందు ముగ్గురు పిల్లలు ఉంటే అర్హులే. 95కి మే 31కి ముందు 1995కి మే 31కి ముందు ఒకరు ఉండి చట్టం అమల్లోకి వచ్చాక కవలలు జన్మించిన వారు అర్హులట. మీకు 1995 మే 31 ముందు ఒక అబ్బాయి ఒక పాప ఉందనుకుందాం. దాని తర్వాత ట్విన్స్ పుట్టిరు అనుకుందాం, ఒకటేసారి ట్విన్స్ పుట్టిరు అనుకుందాం, వాళ్ళు కూడా అర్హులే అనమాట. ఎందుకంటే తెలియదు కదా. సో చట్టం వచ్చిన తర్వాత ట్విన్స్ పుడతారని ఎవరు అనుకోరు కదా. దానికి ముందే ట్విన్స్ పుట్టిరు అనుకోండి, మళ్ళీ ఇంకొకరిని కనడానికి అవకాశం లేదు, ఒకవేళ ఉంటే అనర్హులు అన్నట్టు. 1995 మే తర్వాత ఒకే కాన్పులో ఒకరు, రెండో కాన్పులో కవలలు జన్మించిన వారు అర్హులట. ఒకే కాన్పులో ముగ్గురు జన్మించిన వారు అర్హులట. ఇక అది మనం ఊహించలేం కదా. 30 ఏళ్ల తర్వాత గత ఏడాది నవంబర్లో ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తేసి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఏపీలో ఈ సవరణ 2024 డిసెంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఇక్కడ కూడా నిన్న మళ్ళీ ఒక వీడియో పెట్టిండు, ఇది ఇక్కడ కూడా అయిపోయింది, ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వార్త వచ్చే. ఒకసారి ఆయనకే ఫోన్ చేద్దాం. నేను వీడియో పెట్టిండి, ఇలా వార్త ఏడలేదు. ఏనన్నా ఉందా ఈ వార్త? లైవ్లో ఉందా? వీళ్ళు కూడా రాలే శనార్థిలో మరి. ఎత్తలేడు మరి. ఇది ఎక్కడైతే వార్త అయితే లేదు, మరి ఇది క్లారిటీ అయితే లేదు. ఒకవేళ కనుక ఆ నిబంధనని ఎత్తేయకపోతే గైడ్ లైన్స్ అవి ఎత్తేస్తే వెల్ అండ్ గుడ్. ఎత్తేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాలు ఎంత ఫాస్ట్గా జరిగినాయి చూడండి. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు, పిల్లలు కానండి.